నమస్కారం. డే1 నుంచి కూడా చెప్తున్నాం, సంబంధం లేనటువంటి కేసు, కనీస ఆధారం కూడా లేనటువంటి కేసు కావాలని చెప్పి మా అధ్యక్షుల వారిని తప్పుడు కేసులో ఇరికించి జైల్లో పెట్టడం జరిగింది. ఇటువంటి కేసు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంతవరకు ఎప్పుడూ చూసుండరు. ఒకరి మీద ఒక కేసు పెట్టాలంటే ఆధారం దొరకాలి. ఒకవేళ ఆధారం దొరకకపోయినా చిన్న క్లూ ఉంటే ఆ క్లూతో కేసు పెట్టి తరువాత ఆధారాలు సేకరించినటువంటి సందర్భాలు మనం చూసాం. ఫస్ట్ టైం ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు కూడా లేవు. ఆధారాలు లేకుండా అరెస్టు చేసిన తర్వాత ఆధారాలు సంపాదిస్తామని చెప్పి నేటికి 16 రోజులైంది. చిన్న ఆధారం అంటే చిన్న ఆధారం ఎక్కడా చూపించలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం డే1 నుంచి చూస్తే వాస్తవాలు ఏవి ప్రజానీకానికి చెప్పటం లేదు. సెలెక్ట్ ఐటమ్సే. ఒక ఫైల్ అడిగితే వాస్తవ ఫైల్ ఎక్కడ ఉందంటే లేదని చెప్తారు. రిమాండ్ రిపోర్ట్ అంటే లేదని చెప్తారు. సమాచారం అడిగితే లేదని చెప్తారు. ఏది వారు కావాలని చెప్పి బయటికి పెట్టాలో సెలెక్ట్ చేసి ఆ విషయాలే బయటికి చెప్తున్నారు తప్ప వాస్తవాలు ఎక్కడ కూడా చెప్పనటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంట్రాగ్రేషన్కి 2 రోజులు తీసుకున్నారు. నిన్నను మొన్న 11 ప్రశ్నలు వేశారు. నిన్న 22 ప్రశ్నలు వేశారు. 33 ప్రశ్నలు 2 రోజులు సిఐడి ఆఫీసర్స్ అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారికి వేశారు. ఒక్క ప్రశ్న అయినా సరే ఈ కేసులో అవినీతి జరిగింది, ఈ కేసులో డబ్బులు ట్రాన్సాక్షన్ అయ్యాయి, ఆ డబ్బులు చంద్రబాబు నాయుడు గారికో పార్టీకో వారి కుటుంబానికో వారి యొక్క వ్యాపార సంస్థలకో లేకపోతే మాకో అందిందని చెప్పి ఎక్కడ కూడా సింగిలి ఆధారం చూపనటువంటి కేసు ఈ కేసు. ఏం కేసులు వేశారు? వాళ్ళు ఎలాగెక్కడికి వచ్చారు? ఈ ఆఫీసర్కి ఎందుకు మీరు పోస్ట్ చేశారు? ఎందుకు మీరు సెంట్రల్ తనిఖీ చేయలేదు? ఎందుకు మీరు దీని మీద పర్యవేక్షించలేదని చెప్పి పనికి మాలినటువంటి సంబంధం లేనటువంటి కేసులు వేశారు, క్వశ్చన్లు వేశారు తప్ప మీకు ఇక్కడ నుంచి ఇది వచ్చిందని వీళ్ళు కలిసి మీకు ఈ రకంగా డబ్బులు ఇప్పజెప్పారని చెప్పి ఒక్క క్వశ్చన్ కూడా వేయనటువంటి పరిస్థితి ఈ కేసులో ఉంది. 33 క్వశ్చన్స్ కూడా తీసుకున్నాం. అవన్నీ డీటెయిల్గా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకొని వారు అడిగినటువంటి క్వశ్చన్స్ 33టికి రేపు ఒకసారి స్టడీ చేసి డీటెయిల్గా ప్రతి క్వశ్చన్కి సమాధానం రేపు ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దారుణాతి దారుణంగా జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి నేను 16 మాసాలు జైల్లో ఉన్నాను. 45 సంవత్సరాలు సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి నాయకుడు, తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళినటువంటి నాయకుడు, ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి పేదవాళ్ళ పిల్లలని ఐటీకి పంపించి ఈరోజు ఉద్యోగాలు చేసుకొని వారి ఫ్యామిలీస్ అన్నీ ఈరోజు సంతోషంగా బతకడానికి అవకాశం కల్పించినటువంటి నాయకుడు, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి నాయకుడు. అవినీతి 330 కోట్లు జరిగిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి వ్యవహరించినటువంటి వ్యక్తి. లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రజా శ్రేయస్సుకి ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి 300 కోట్లు అవినీతి చేశారని ఒక ఆరోపణ చేసి ఈ రకంగా జైళ్లు పెట్టి వేధించడం ఈరోజు ఒక్కసారి
ఇక్కడే జరుగుతుంది. ఈరోజు పోలీస్ వ్యవస్థ మీరు చూడండి, ఎవరైనా సరే తప్పు చేసి జైలుకి వెళ్తే ప్రజల్లో ఎటువంటి స్పందన ఉండదు. ఈరోజు ఒక మహానాయకుడు జైలుకి వెళితే ఈరోజు 16 రోజుల నుంచి మీరు చూస్తున్నారు, ఒక నాయకుడు జైలుకి వెళ్తే రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి సమాజ శ్రేయస్సు కోరినటువంటి వ్యక్తి జైలుకి వెళ్తే ఈరోజు ఆయన చేసినటువంటి అభివృద్ధి అంతా కూడా ప్రతిరోజు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఎక్కడికక్కడ ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ కాదు 70 దేశాల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రోత్సాహంతో చదువుకొని 70 దేశాల్లో ఉద్యోగాలు చేసినటువంటి యువత ఈరోజు ఎక్కడికక్కడ ఈ అరెస్టుని ఖండించి ఈరోజు రోడ్డు మీదకు వస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో పోలీసులు ఈ ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణచివేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎంత బాధ ఆవేదన కలుగుతుంది. నిన్నను ఆంధ్రప్రదేశ్ యువత చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రోత్సాహంతో హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు సాఫ్ట్వేర్ కంపెనీల్లో. వాళ్ళందరూ ఒకసారి రాజమండ్రికి వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ని పలకరించడానికి ఒక ప్రయత్నం చేస్తే నిన్న ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించారో మీరందరూ కూడా సాక్ష్యంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా సరే న్యాయం తప్పనిసరిగా గెలుస్తుంది. కొంత ఆలస్యం అవ్వచ్చు, దానికి కారణాలు అనేకం ఉంటాయి, కానీ చివరికి న్యాయం గెలుస్తుంది. ఎక్కడ కూడా చిన్న తప్పు కూడా ఈ కేసులో జరగలేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ 33 ప్రశ్నలు ఏవడిగారు, 400 పేజీలు రిమాండ్ రిపోర్ట్ కూడా నిన్ననే ఏసీబీ కోర్టు జడ్జి గారు మా లాయర్కి ఇస్తామన్నారు. ఇవన్నీ మేము చదివి డీటెయిల్గా రేపు వివరాలన్నీ కూడా వెల్లడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా ఉన్నారు, పోరాట పటిమతో ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా తగలబెట్టారు. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే మనం ధైర్యంగా లేకపోతే మనం పోరాటం చేయకపోతే రాష్ట్రాన్ని ఇంకా విడిచిపెట్టడమే తప్ప ఇంకొక మార్గం లేదని ధైర్యంగా పోరాటం చేయమని చెప్పారు. ఆయన సలహాలు సూచనలు తీసుకొని పార్టీని ముందుకు తీసుకువెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆరోగ్యం బాగానే ఉంది, భద్రతే చాలా అనుమానాలు వస్తున్నాయి. మేము డే 1 నుంచి కూడా చెప్తున్నాం. ఎందుకంటే అక్కడ పరిశుభ్రత సరిగా లేదు. నేను కూడా సూపరింటెండెంట్తో చాలాసేపు మాట్లాడాను. ఆయన కూడా 100% జైల్స్ రూల్స్ అన్నీ అమలు చేస్తున్నాడు. ఆయన మీద కూడా నిఘా పెట్టారు. ఆయన ఎన్ని రూల్స్ అక్కడ అమలు చేసినా పరిసరాలన్నీ పూర్తిగా బాగులేవు, దోమలు విపరీతంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం మొత్తం మీద డెంగ్యూ, మలేరియా జ్వరాలతో లక్షల మంది హాస్పిటల్స్లో ఉన్నారు. సాక్షాత్ ఈ జైల్లోనే ఒక ఖైదీ డెంగ్యూ వ్యాధి వచ్చి చనిపోయారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి మేము స్పష్టంగా చెప్పాం. తప్పనిసరిగా ధైర్యంగా ఉన్నారు. ఈ ధైర్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నూరిపోయండి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్లో నూరిపోయండి. ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి మనం పోరాట పటిమే ఏకైక మార్గం, పోరాటం చేయండి అని చెప్పారు. ఆయన ఆలోచనలతో ముందుకెళ్తాం. అవన్నీ నేను అడగలేదు. యువగలం పాదయాత్ర నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మళ్ళీ పెర్మిషన్స్ అన్నీ అప్లై చేశాం. పెర్మిషన్స్ అన్నీ తీసుకొని మళ్ళీ పాదయాత్ర ప్రారంభిస్తాం. అవన్నీ ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన. ఇందులో కేసే లేకపోతే సిబిఐ ఏముంది? ఈరోజు ఇందులో ఏ మాత్రమైనా సరే చిన్న ఆధారం లేకుండా కేసు పెట్టి జైలు పెట్టారు. ఆ రోజు ఎందుకు మీకు ఆధారం ఉందా అడిగితే మేము అరెస్ట్ చేసిన తర్వాత ఎంక్వైరీ చేస్తామంటున్నారు. నిన్న 2 రోజులు తిరిగి మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందంటే ఏమీ ఆధారం లేదు. ప్రశ్నలు ఏమడిగారు? మీరు సెంట్రల్ తనిఖీ చేశారా? మీరు ఆఫీసర్కి పోస్టింగ్ ఎందుకు ఇచ్చారు?
ఈ ఆఫీసర్కి పోస్టింగ్ ఎందుకు ఇచ్చారు? ఆఫీసులకి పోస్టింగ్ వచ్చి ముఖ్యమంత్రి ఎవరు? కింద నుంచి ఒక విధానం ఉంటుంది. నేను చెప్పక్కర్లేదు. ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి తెలుసు, మంత్రులందరికీ తెలుసు. అది కింద నుంచి రూల్స్ ప్రకారం ముందుకు వస్తే దానికి సెక్రటరీ ఏదైతే రాస్తారో దానికి అమలు చేస్తారు. ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఇది కావాలని ఇది వద్దని ఎక్కడ రాసినటువంటి సందర్భాలు కూడా ఎక్కడ దొరకలేదు. కాబట్టి నేను ఒకటే తెలియచేస్తున్నాను, ఇది కావాలని చెప్పినటువంటి కేసు, కావాలని పెట్టినటువంటి కేసు తప్పనిసరిగా మాకు న్యాయం జరుగుతుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి మేము సమాచారం ఇచ్చాం. రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర నాయకుడి వరకు జనసేన పార్టీతో సంప్రదింపులు జరిపి గ్రామాల్లో ఉన్నా, మండలాల్లో ఉన్నా, నియోజకవర్గాల్లో ఉన్నా, జిల్లాలో ఉన్నా సరే జనసేన కార్యకర్తలతో కలిసి ఉమ్మడిగా కార్యక్రమాలన్నీ చేయమని చెప్పి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. అందరూ మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడికక్కడ ఇప్పటికే వాళ్ళతో సంప్రదింపులు జరిపి కంబైన్డ్గా కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు అవన్నీ కూడా చూస్తున్నారు. ఇదంతా డిలే చేయడానికి, ఈరోజు ఇదంతా డిలే చేయడానికి కావాలని చెప్పి ఇంకొక కస్టడీ పిటిషన్ ఇస్తే ఒక 2 రోజులు బెయిలో లేకపోతే XYZ ఆలస్యం అయితే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే సునకానందం పొందడానికి తప్ప 2 రోజుల్లో 32 క్వశ్చన్స్ వేసి ఒక్క క్వశ్చన్లోనైనా సరే అనుమానం దొరకలేదు, అనుమానం కూడా లేదు. కాబట్టి మళ్ళీ డిలే చేయడానికి వేశారు. అది న్యాయస్థానంలో రేపు వస్తుంది. భువనేశ్వరి మేడం గారే కాదు, చిన్న పిల్లల్ని లేపడిగినా సరే, చిన్న పిల్లల్ని లేపడిగితే చంద్రబాబు నాయుడు పైన ఈ ప్రభుత్వం కేసు పెట్టిందని చెప్తే ఇది 100% కక్ష సాధింపు చర్య. చంద్రబాబు నాయుడు పైన కేసు పెట్టడం ఏంటి? 45 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఎక్కడ కూడా ఒక్క కేసు అంటే ఒక్క కేసు ఎంతోమంది వేశారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే 30 ఎంక్వైరీలు వేశారు, హౌస్ కమిటీలు వేశారు. ఎక్కడైనా ఒక్కటి నిరూపించగలిగారా? జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ గారు హైకోర్టులో కేసు వేసి ఆధారాలు లేకపోతే కేసు కోర్టులో చేవాట్లు పెడతారని విత్డ్రాల్ చేసుకున్నారు. కానీ ఎక్కడా లేదు. ఇది కావాలని చెప్పి పోలీసులు వీళ్ళు కలిసి ఈ రకంగా కేసు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు తప్ప ఇందులో వాస్తవం లేదని చెప్పి తెలియజేస్తారు. ఇప్పుడే చెప్పాను, రవికిరణ్ గారితో మాట్లాడాను. బయట ఈ రకంగా ఉంది, అక్కడ దోమలు ఉన్నాయి, పరిశుభ్రత బాగోలేదు, ఏదైనా జరిగితే మీదే బాధ్యతని కూడా చెప్పాను. ఆయనైతే రైల్స్ రూల్స్ అన్నీ పాటిస్తున్నాడు, ఆయన కూడా ఇబ్బంది పడుతున్నాడు. చెప్పలేము అవన్నీ, ఆయన కూడా చాలాసేపు మాట్లాడాడు. ఏది ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా జరిగితే దీనికి కర్మ కర్త క్రియ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది నేను తెలియజేస్తున్నాను. అన్నింటినీ ఆశ్చర్యపోయారు. అసలు లాయర్లు కూడా అక్కర్లేదు, ధైర్యంగా చెప్పగలిగారు. అందులో కొంతమంది ఆఫీసర్లు మిమ్మల్ని మేము ఇంటరాక్ట్ చేస్తున్నాం, మీరు మమ్మల్ని ఇంటరాక్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు తిరిగి. ఆ ధైర్యం ఎప్పుడు వస్తుంది? మనం తప్పు చేయలేదు, వాస్తవాలన్నీ మన దగ్గర ఉన్నాయి, నిజాలన్నీ ఉన్నాయి కాబట్టి ధైర్యంగా ప్రతి క్వశ్చన్కి సమాధానం చెప్పారు. వాళ్ళు కూడా నీళ్లు నమిలారు, అక్కడికక్కడ పేజీలు తిరిగేశారు తప్ప ఏది ఒక్క ఆధారం కూడా చూపించలేదు. 5 రోజులుగా 30 రోజులు అడుగుతారు. అందులో అంతర్యం ఏమిటి? కేసుని డిలే చేయాలని, బెయిల్ రాకుండా చేయాలని, ఇంకా 4 రోజులు చంద్రబాబు నాయుడు గారికి జైల్లో పెట్టి సునకానందం పొందాలని అడుగుతున్నారు తప్ప అది న్యాయస్థానంలో ఉంది, రేపు వస్తుంది. దాని మీద నేను ఎక్కువగా రెడీగా ఉండమని చెప్తున్నాను. ఓకే, రెడీగా ఉండమంటున్నాను. సంక్రాంతికి కాకపోయినా సరే రేపు ఎప్పుడు ఎన్నిక వచ్చినా సరే సిద్ధంగా ఉన్నాం. అది రేపు వచ్చినా, ఎల్లుండి వచ్చినా, సంక్రాంతికి వచ్చినా, మార్చిలో వచ్చినా సిద్ధంగా ఉన్నాం.
ఈరోజు ఈ వ్యవహారం అంతటి జరగడానికి కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ప్రజలు తిరగబడి కొట్టే పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్రంలో, దేశంలో ఏ సర్వేలు చూసినా సరే, ఏ సర్వే మీరు చూడండి, తెలుగుదేశం పార్టీ వన్ సైడ్గా గెలవబోతుంది. ఏ ఒక్కరిని మీరు అడిగినా సరే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నారని చెప్పి సర్వేల్లో వస్తుంది. 5 కోట్ల మంది ప్రజల నోటు కూడా వస్తుంది. కాబట్టి ఈ టైం అప్పుడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తూ, XYZని అరెస్ట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఉండదని భ్రమల్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ప్రతి నాయకుడు ఒక చంద్రబాబు నాయుడు, ప్రతి కార్యకర్త ఒక చంద్రబాబు నాయుడు. ఈరోజు మీరు చూస్తున్నారే, 16 రోజులైంది కదా, ఎక్కడైనా తగ్గిందా? ఇంకా ఈ పోలీసులు ఎక్కడికక్కడ అణచకవేయకపోతే ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉండేదో మనమే ఊహించినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఎక్కడికక్కడ ఉక్కుపాదంతో అణచివేసినా సరే స్వచ్ఛందంగా వస్తున్నారు. మహిళలు కూడా వస్తున్నారు. మా నాయకుడిని, మా రాష్ట్రాన్ని ఇంత బాగు చేసినటువంటి వ్యక్తి, మా కుటుంబాలను బాగు చేసిన వ్యక్తిని ఈ రకంగా అరెస్ట్ చేయడం దారుణమని అందరూ స్వచ్ఛందంగా వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. రోజు అంటున్నారు అరెస్టులకు భయపడే వాళ్ళం కాదు, జైలుకి వెళ్ళి వచ్చాం, కేసులకు భయపడే వాళ్ళం కాదు, మేమేమీ తప్పు చేయలేదు, తప్పు చేయవలసిన అవసరం కూడా మాకు లేదు. అవివేకులు మాట్లాడతారు. తండ్రిని, ఒక పార్టీ అధ్యక్షుడిని ఈ రకంగా జరిగితే ఈరోజు మొత్తం లీగల్ ఎఫ్ఐఆర్స్ అన్నీ ఢిల్లీలో సుప్రీంకోర్టుకి చేరాయి. మీకు కూడా తెలుసు. హైకోర్టులో మొన్నే రిజెక్ట్ చేశారు. ఈరోజు సుప్రీంకోర్టులో వెళ్ళాం కాబట్టి అక్కడ లీగల్గా అడ్వకేట్స్ అందరితో మాట్లాడుతున్నారు. అందులో ఢిల్లీలో నేషనల్ మీడియాకి ఏమీ తెలియని పరిస్థితి మొన్నటి వరకు, ఏదో జరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్లని భావించినటువంటి పరిస్థితిలో మా యువ నాయకుడు లోకేష్ బాబు ఢిల్లీ వెళ్ళి ఎంటైర్ నేషనల్ మీడియాతో మాట్లాడి వాస్తవాలు చెప్తే వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు. నేషనల్ మీడియాని ఎడ్యుకేట్ చేయడానికి, న్యాయపరంగా న్యాయ కోవిధులతో ఎప్పటికప్పుడు చర్చించడానికి, దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలని ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు చెప్పడానికే ఢిల్లీలో ఉన్నాం తప్ప మేము కేసులకు భయపడి, అరెస్టులకు భయపడి కాదు. ఉదయమే అనౌన్స్ చేశాం. రేపు వచ్చే వారంలో పెర్మిషన్లు మీరు ఇస్తారు, తప్పనిసరిగా పాదయాత్ర చేయడానికి సిద్ధపడ్డాం. ఓకే.